సొంత గడ్డపై అజేయమైన పేరున్న జట్టుగా సీఎస్కేకు భారీ షాక్ తగిలింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత సీఎస్కేను చెపాక్లో ఓడించిన ఆర్సీబీ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో 50 పరుగులతో ఆర్సీబీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం సాధించింది. ఆర్సీబీ వరుసగా రెండో విజయం సాధించింది. ఛేదనలోనే సీఎస్కేకి బ్రేకులేసింది. జోస్ హాజల్వుడ్ కీలక వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర వికెట్ పడగొట్టిన ఎస్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. సీఎస్కే టాస్ గెలవగానే ఆర్సీబీ బ్యాటింగ్ దిగగా తొలి బంతి నుంచే దూకుడు మొదలుపెట్టింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ బౌండ్రీల మోత కూపించాడు. 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత రజత్ పటిదార్ కీలక మారాడు. లాస్ట్లో టిమ్ డేవిడ్ చాలా బాగా ఆడాడు. ఛేదనలో సీఎస్కే తడబడుతూ ఆడింది. జోస్ హాజల్వుడ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత ఎస్ దయాల్, రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. ఇక లివింగ్స్టోన్ 2 వికెట్లు తీశాడు. దీంతో ఓటమిని మూటకట్టుకుంది. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించిన ఉపయోగం